లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు పొందడానికి స్టూడియో యువ వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది. డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ చాలా నమ్మకం పెట్టుకుని చేసిన డబుల్ స్మార్ట్ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద బొక్కబోర్లా పడింది. డిజాస్టర్ గా నిలిచిన ఆ సినిమా కంటే ముందు పూరి నుంచి వచ్చిన లైగర్ కూడా నిరాశపరిచిన విషయం తెలిసిందే. ఇస్మార్ట్ శంకర్ తర్వాత పూరి కెరీర్ గాడిలో పడ్డట్టే అనుకుంటే బ్యాక్ టు బ్యాక్ ఫ్లాప్లు వచ్చాయి. దీంతో పూరి సినీ కెరీర్ పై అనుమానాలు వ్యక్తమయ్యాయి. ఆయన తిరిగి కోలుకుంటాడా, ఆయన దర్శకత్వంలో నటించేందుకు హీరోలు సిద్ధంగా ఉన్నారా అంటూ పలువురు పలు రకాలుగా కామెంట్స్ చేశారు. పూరి విమర్శలు, ట్రోల్స్ పట్టించుకోకుండా తన పని తాను చేసుకుంటూ తదుపరి సినిమాకైతే రెడీ అయ్యారు. పూరి తదుపరి సినిమా తమిళ స్టార్ నటుడు విజయ్ సేతుపతితో అని ఇప్పటికే కన్ఫర్మ్ అయింది. బెగ్గర్ అనే విభిన్నమైన టైటిల్తో రాబోతున్న ఈ సినిమాలో టబు, రాధికా ఆప్టేలు నటించబోతున్నారు. విజయ్ సేతుపతికి జోడీగా రాధికా ఆప్టే కనిపించబోతుంది. కీలక పాత్రలో టబు కనిపించే అవకాశాలు అయితే ఉన్నాయి. మొత్తానికి ఈ సినిమాను సెట్ పైకి తీసుకురావడానికి ఏర్పాట్లయితే చకచకా జరుగుతున్నాయి. భారీ అంచనాల నడుమ రూపొందుతున్న ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ కి ఏర్పాట్లు దాదాపుగా పూర్తయ్యాయని, షెడ్యూల్ మొదలు పెడితే షూటింగ్ పూర్తయ్యే వరకు కంటిన్యూస్ గా చేయబోతున్నట్లు సమాచారం అందుతుంది. సినిమా మొత్తాన్ని 2 షెడ్యూల్లో కేవలం 60 డేస్ లో పూర్తి చేయాలని నిర్ణయించుకున్నారు. సినిమా బడ్జెట్ ను పరిధిలో పెట్టుకుని డేట్లు ఎక్కువ తీసుకోకుండా 60 రోజుల్లోనే సినిమాను పూర్తి చేయాలని భావించడం ద్వారా పూరి తన పూర్వ వైభవంకి రావడం ఖాయం అనే అభిప్రాయంను కూడా అభిమానులు వ్యక్తం చేస్తున్నారు. కొన్ని సంవత్సరాల క్రితం పూరి తన సినిమాలను 3-4 నెలల్లోనే పూర్తి చేసేవాడు. రాజమౌళి వంటి వారు సైతం కూడా పూరి స్పీడ్ మేకింగ్ అంటే ఇష్టమని చెప్పారు. మహేష్ బాబు బిజినెస్ మ్యాన్ సినిమాను అతి తక్కువ సమయంలో పూర్తి చేసి అరుదైన రికార్డును పూరి జగన్నాథ్ అందుకున్న విషయం అయితే తెలుసు. విజయ్ దేవరకొండ విలక్షణమైన నటనతో మెప్పిస్తున్నాడు. మరి ఈ మధ్య కాలంలో తమిళ్తో పాటు తెలుగులోనూ ఈయనకి మంచి పేరు వచ్చింది. అందుకే ఈయన హీరోగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో సినిమా అనగానే చాలా మందికి పాజిటివ్ ఒపీనియన్ కలిగింది. బాక్స్ ఆఫీస్ వద్ద భారీ విజయాన్ని సొంతం చేసుకోవడం ఖాయమనే అభిప్రాయం కూడా వ్యక్తం అవుతుంది. మొత్తానికి పూరి అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్న ఈ సినిమా 60 రోజుల్లోనే పూర్తి చేసే అవకాశాలు అయితే ఉన్నాయి కనుక విడుదల కూడా మరీ ఎక్కువ దూరం లేకుండా ఈ ఏడాదిలోనే ఉండే అవకాశాలు అయితే ఉన్నాయి. విజయ్ మరోవైపు తమిళనాట పలు సినిమాలు చేస్తున్నారు. తెలుగు, తమిళ భాషలో రూపొందుతున్న ఈ సినిమా విజయాన్ని సొంతం చేసుకుంటే పూరి మరికొన్నాళ్ల పాటు వరుసగా సినిమాలు చేసే అవకాశాలు అయితే ఉంటాయి.